గురువుగారు, ఇల్లు ఎంత మంచిగా చూసి కట్టుకున్నా, ఎన్ని రకాల పూజలు వాస్తు చూపించి చేసుకున్నా, హ్మ్. కొంతమందికి ఇంట్లో కలహాలు తప్పవు. అవును. ఆ కలహాలకి ఏం చేయాలి? కలహాలు కలహాలు తప్పాలంటే? కలహాలు అంటే సఖ్యత లేకపోవడము, వాళ్ళ విచారాలు కుదరకపోవడము, లేదా ఇప్పటి జనరేషన్‌లో ఏంటంటే వాళ్ళే చేస్తున్నారు గదా! వాళ్ళే చేయని మాకెందుకు? ఇట్లాంటి భావన ఉంటే గూడా ఇంట్లో ఏ మంచి పని చేసినా మనకు చెడుగానే అనిపియడము, దానివల్ల గూడా సఖ్యత లేకపోవడం వల్ల కలహాలు జరుగుతాయి. కలహాలు అంటే అనేక రకంగా ఉంటాయి. డబ్బు లేకపోవడం వల్ల గూడా పని చేయలేకపోవడము. డబ్బు ఉండి గూడా ఇంట్లో వినేవాళ్ళు సక్రమంగా లేనప్పుడు గూడా ఇటువంటివి జరుగుతాయి. మీరిప్పుడు ఇందాక అన్నట్టు వా ఒకరు ఇల్లు కడుతున్నారంటే ముందు వాస్తు, ఓ ప్లానింగు, ఇంజినీరు, భూమి పూజ, ముహూర్తము ఇవన్నీ పెట్టి చేసిన తర్వాత గూడా కొందరి ఇంట్లో సఖ్యత లేక కలహాలతోటి గొడవలు పడుకోవడం అనేది ఉంటారు. అది ఎందుకోసం అట్లా జరుగుతది అనంటే, ఆ ఇంట్లో వాస్తు దోషం లేకుండా వాస్తు ఇల్లు కట్టుకున్నా, మంచి ముహూర్తం చూసుకొని గృహప్రవేశం చేసుకున్నా, కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క జాతక దోషాల వల్ల, జాతకంలో ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల గూడా ఇంట్లో మాట పట్టింపులు లేకపోవడం, మాటలు సక్రమంగా లేకపోవడం, విచారాలు కుదరకపోవడము, దానివల్ల గూడా కలహాలనేది వస్తా ఉంటాయి. అదే గాకుండా ఆ స్థాన బలం మంచిగా లేకపోవడం. ఇల్లు పైనుంచి చూడడానికి ఎంత బాగున్నా, స్థానం అనుకూలంగా లేకపోతే గూడా ఈ విధంగా వస్తుంది. స్థానం అంటే చౌకగా ఉండాలి, చౌరస్తా దగ్గర ఉండాలి అది గాదు. రామాయణంలో సుంద ఉపసందుల అన్నదమ్ముల యొక్క కథ ఉంటది. మీకు వేరే పాట అది. అందులో గూడా స్థానం యొక్క విలువ చాలా ప్రాధాన్యతంగా ఇచ్చిండు. ఆ విధంగా స్థానంలో ఒకవేళ జ్యేష్ఠాదేవి యొక్క దోషం వస్తే గూడా ఇంట్లో ఎంత వాస్తు ఉన్నా, ఎంత పెద్ద ముహూర్తం చూసి మనం చేసుకున్నా గూడా దోషం అనేది ఉంటూనే ఉంటుంది. దానివల్ల ఇంట్లో అందరూ గూడా గొడవలు పడడం, తీసుకొచ్చిన డబ్బు గూడా సక్రమ పనికి నిర్వర్తించకుండా వేరే వేరే అనివార్య కారణాలకు పంపిణీ చేయడం, ఈ విధంగా జరగడం వల్ల గూడా కలహాలన్నీ పెరుగుతాయి. అయితే దానికి నివారణ అంటున్నారు. దత్త సాంప్రదాయంలో నవనాథ సాధువులని ప్రసిద్ధి ఉన్నటువంటి సత్పురుషులు, సాధువులు. వారి యొక్క ఆరాధన జ్యేష్ఠ మాసంలో పంచమి తిథి రోజు లేదా జ్యేష్ఠ పౌర్ణమి రోజు అమ్మవారి గుడికి వెళ్ళి నమస్కారం చేసి, ఇంట్లో అమ్మవారిలాగా ఒక పీఠం పెట్టి, కలశము, ఎరుపు రంగు బట్ట, బియ్యము పోసి, అమ్మవారి ఫోటో పెట్టి, అమ్మవారికి ముందు నమస్కారం చేసి, అమ్మవారి అవతారమే జ్యేష్ఠాదేవి అవతారం. దాని తర్వాత పక్కన నవనాథ ఫోటో పెట్టి, కలశం, వక్కలు, గౌరమ్మ ఇవన్నీ పెట్టి, నవనాథ్ కథాసార అనే ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథం యొక్క పారాయణము ఇంట్లో ఉన్నటువంటి ఒక సదస్సులు ఎవరైనా గానీ, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. సాధువులకు స్త్రీ పురుషులు అనేది ఏమి ఉండదు. స్త్రీ అయినా కావచ్చు, పురుషుడైనా కావచ్చు. ఆ ఇంట్లో ఉన్నటువంటి సదస్సులు 9 రోజులు ఆ పారాయణం చేసి, 9 సాధువులను పిలిపించి, 9వ రోజు శనగపిండితో తయారు చేసినటువంటి యొక్క పదార్థము, తీపి పదార్థంతో భోజనం చేయించి, వాళ్ళకి అట్లా వస్త్రదానము, ధనదానము కొంచెమంతా చేసిన తర్వాత ఆ ఇంట్లో దోషం లేకుండా ఆ జ్యేష్ఠాదేవి ప్రసన్నతురాలై మనకు ఆ ఇంట్లో గొడవలు లేకుండా, వచ్చిన ధనం గూడా మంచిగా మనం ఏదైతే పని అనుకుంటున్నామో ఆ పనికి వెళ్ళేటట్టు ఆయమ్మ అనుగ్రహిస్తది.